హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ప్రభుత్వాలు మారినా మన బతుకులు మాత్రం మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. గత ప్రభుత్వ పాలనలో మనకు మద్దతు తెలపడానికి వచ్చిన గౌరవనీయులైన ప్రస్తుత ఎమ్మెల్యే గారు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మేము పాలనలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసే హామీ ఏంటి అంటే అంగన్వాడీలకు బెనిఫిట్స్ అనేటివి కల్పిస్తామని చెప్పారు. సో ఆ విషయానికి మనం ఈరోజు గుర్తు చేయడానికి వారి క్యాంప్ ఆఫీస్కి వద్దకు వెళ్ళగా వారు అందుబాటులో లేకపోవడం అనేది నిజంగా మనం చాలా దురదృష్టంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఆ రోజు సమ్మెకాలంలో మనం కూర్చున్నప్పుడు వారు వచ్చి మనకు చేసిన హామీలలో మొట్టమొదటిది ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది టీచర్లకి 5 లక్షలు, ఆయాలకి 2 లక్షలు, అలాగే ఆరోగ్య బీమా వసతిని మరియు ఉద్యోగ పెన్షన్ను కల్పిస్తామని మనకు ఆ రోజు వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు ఎలాంటి స్పందన లేకుండా వారు పాలనలోనికి వచ్చిన ఈ 7 నెలల్లో ఎలాంటి స్పందన లేకుండా ఉండడం అనేది నిజంగా మనం దురదృష్టంగా ఫీల్ కావాలి. ఎవరు మారినా, ప్రభుత్వాలు మారినా, పాలించే వ్యక్తులు మారినా అంగన్వాడీ సిబ్బంది కష్టాలు మాత్రం తొలగడం లేదు అనేది పచ్చి నిజం. పైగా చనిపోయిన రోజు మట్టి ఖర్చులకని సానుభూతితో ఇచ్చే 20,000 రూపాయలు పచ్చిగా మాట్లాడాలంటే అవి ఆ రోజుకు సరిపోయే. నిజంగా చెప్తున్న ఆ రోజుకు మనం దప్పుల ఖర్చుకు కూడా సరిపోవు. అట్లా ఉంది ఈరోజు పెరిగిన వస్తు ధరలు. సో అలాంటిది మనం పూట గడుపుకోవాలంటే ఎలా గడుస్తుంది? పెరిగిన నిత్యావసర ధరలకు అనుకూలంగా మన జీతం పెంచాలని న్యాయమైన డిమాండ్లతో మనం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకోకుండా ప్రతి ఒక్కరూ నేను సైతం అనే నినాదాన్ని గట్టిగా ఐక్యతతో ఉండండి. మన హక్కుల కోసం చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. మనం క్యాంప్ ఆఫీస్లో వెళ్ళినప్పటికీ వారు అందుబాటులో లేకున్న వారి అనుచరులకు ఈరోజు మనం వినయపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశాం. ఒకవేళ మనకు అనుకూలమైన, సానుకూలమైన ప్రకటన రాకపోతే దేనికైనా సిద్ధంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ రెడీ కావాలనేది నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. అలాగే 19వ తారీఖు నాడు కమిషనరేట్ ముట్టడిని విజయవంతంగా కొనసాగింపజేయాలని ప్రతి ఒక్కరిని, అంగన్వాడీ సిబ్బంది, ప్రతి కార్యకర్త ప్రతి దానికి సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే కష్టపడి తమ జీవిత కాలం అంతా దాదాపు 90 రూపాయల జీతం నుంచి ఈరోజు 8,000 వరకు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితకాలం మొత్తం ఈ డిపార్ట్మెంట్లోనే పనిచేసారు. వాళ్ళు ఈరోజు బయటకు వెళ్ళి ఏ పని చేయడానికి వాళ్ళకి చేత కాదు. అట్లాంటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వంతుగా, మన మద్దతుగా ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది కల్పించాలని అందరం వాళ్లకు మనం మద్దతు అనేది తెలిపాలి. అలాగే ఎవరైతే ఏ ఉద్యమాలు చేసినా ఏమీ జరగదు అని కొంతమంది నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రలోభాలకు మాత్రం అస్సలు లొంగద్దు. ఎందుకు అనంటే ఐక్యతతో ఉండి కొట్లాడి పోరాడి సాధించుకున్న విజయాలలోనే మనం ఈరోజు వాళ్ళు టీచర్లు 13,500, ఆయా 7,800 జీతం తీసుకోవడానికి ముఖ్య కారణం మన పోరాట ఫలితం మాత్రమే అనేది ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే నీరు గార్చాలి, ఉద్యమాన్ని అణచాలి అని ప్రలోభాలకు లోబరుస్తున్నారో అలాంటి మాటలకు మాత్రం మీరు ఖచ్చితంగా దూరం ఉండాలి. ఇట్లాంటి పరిస్థితులలోనే అంగన్వాడీ ఐక్యత ఎట్లాంటిదో ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియో ద్వారా ఏ ఒక్కరిద్దరైనా ఇన్స్పైర్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఇప్పుడు మన ముందున్న ముఖ్యమైన సమస్య ఏంటి అంటే ఆయాలకు ప్రమోషన్స్ అనేటివి తీసేస్తున్నారు. చాలామంది చెప్తున్నా డిగ్రీలు, పీజీలు చేసి ఏదో ఒక రోజు టీచర్ జాబ్ చేస్తామన్న చిన్న ఆశతో బతుకుతున్నారు. ఎందుకంటే బయటకు వెళ్తే చాలా ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముడు పోవడం, లేకపోతే పేపర్స్ లీక్ కావడం, ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొని ఏదో చిన్న జాబ్ దీని నుంచి ప్రమోషన్ పొందొచ్చు అన్న చిన్న ఆశతో, కుటుంబాన్ని పోషించుకోవచ్చు అన్న చిన్న స్వార్థంతో ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎందరో మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఈరోజు కష్టకాలం. దీన్నన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనం చేసే ఈ సమ్మె అనేది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. టైం పడుతుంది కావచ్చు, కానీ ఖచ్చితంగా మనం విజయం అనేది సాధించుతాం. సో నా మాటలు కనుక ఎవరికైనా హార్ట్ఫుల్గా అనిపిస్తే ఐఎమ్ సారీ, కానీ ఇది ఒక ఉద్యోగిగా నా ఆవేదన. ఎవరైనా కాదంటారా అనుకున్న వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. వాడి సిబ్బంది ఆపదలో ఉంటే అమ్మఒడి, హద్దు మీరితే ఆదిశక్తిగా మారుతుంది అనే నినాదాన్ని లోకానికి చాటి చెప్పుదాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ విత్ నీరజ.